హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మీ సూర్య టైల్స్ వర్క్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం ట్యాప్ చేయండి, గట్టిగా ట్యాప్ చేయండి. ఎందుకంటే నా నోటిఫికేషన్ నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు నా ఛానల్ మీకు మరింత చేరువలో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మన ఛానల్లో చూస్తున్నాం 2x2 టైల్స్ వర్క్ ప్రాసెస్ ఫుల్గా డబుల్ ఛార్జ్డ్ వెట్రిఫైడ్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్గా వాటర్ లెవెల్ తీసుకోవాలి కార్నర్ టు కార్నర్, ప్రతి గదిలోని 4 మూలలు తీసినాక అలాగే టేప్ పెట్టి, ఇప్పుడు నేను మెజర్మెంట్స్ తీసాను కదా చూడండి. టేప్తో ఏం చేయాలంటే కరెక్ట్గా స్లోప్ ఇచ్చుకోవాలి. ఒక్కొక్క సెంటీమీటర్, ఒక 10x10 రూమ్ అనుకోండి. ఒక నైరుతి కరెక్ట్గా ఏం చేయాలంటే నైరుతి మూల నుంచి ఒక్కొక్క సెంటీమీటర్ స్లోప్ ఇచ్చుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. టైల్స్కి మరి ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ మెథడ్ ప్రకారంగా పెట్టుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. సున్నం ఊర్పు పర్ఫెక్ట్గా ఊర్చుకున్న తర్వాత లైన్ డోర్ చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే కార్నర్ మూలమట్టం చూసుకోవాలి కరెక్ట్గా. అంటే గది నుంచి గదికి 2 గోడలకి ఏదో గోడ నుంచి మీరు ఎటు నుంచి అయితే లైన్ వేయాలనుకుంటున్నారో అటు నుంచి 2 గోడలకి మూలమట్టం రైట్ యాంగిల్ ఉందా లేదా లైన్ డోర్తో పెట్టి చెక్ చేసుకొని, ఫస్ట్ నేను పేర్చాను కదా, పేర్చి ఇప్పుడు తీసి అంటేస్తున్నాను చూసుకోండి. మీరు కావాలంటే లైన్గా అదే చిన్న రూమ్ అయితే ఇటు అటు 2 వైపు పేర్చుకుంటే సరిపోతుంది. ఇక లాంగ్ డిస్టెన్స్ అయితే మాత్రం మీరు కంపల్సరీ లైన్ డోర్తోనే ఈ గదికి ఆ గదికి పెట్టి చూసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే మీరు చేసిన పని ఎంత బాగా చేసినా సరే కానీ ఓనర్స్కి తప్పుగా కనబడుతుంది. ఒకవేళ గోడలో కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది ఉండొచ్చు. అలాంటప్పుడు నో ప్రాబ్లం, మీరు ఇలాగ పలానా మేస్త్రి గోడ తప్పు కట్టారండి అని చెప్పేసి వాళ్ళు చూపించడం అవుతుంది. అంతేగాని మనం తప్పు చేయకూడదు కదా. మనం పర్ఫెక్ట్గానే వాళ్ళకి అవుట్పుట్ ఇవ్వగలగాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో డబ్బులు పెట్టి టైల్స్ తెచ్చుకుంటారు. లాస్ట్ మనం వేసిన దాన్ని బట్టే లుక్ ఉంటుంది ఇంటి ఫ్లోరింగ్కి. ఎందుకంటే మనం ఒక ముక్కైనా ఏదైనా తిప్పిస్తామంటే అది ఇప్పుడు అది లైఫ్ లాంగ్ కనబడుతూనే ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మనం వర్క్ని ఎవరు 100కి 100 చేయలేరు. కాబట్టి ఒక 60 నుంచి 80% మధ్యలో అవుట్పుట్ కంపల్సరీ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎవరైనా ఏ టైల్స్ మేస్త్రి అయినా సరే. అలాగే టైల్స్లో కూడా చిన్న చిన్న డిఫెక్ట్లు ఉంటాయి, అవి కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు చూసుకొని ఇలాగే ఇంకేం లేదు ఫ్రెండ్స్. అలాగే ఒంటరి వేస్తూ ఒకసారి ఒంటరేసి లైట్గా గీతలు పెట్టి మళ్ళీ ఒంటరేస్తే సరిపోతుంది. చూడండి నేను ఎలా చేస్తున్నాను. అలాగే టైల్స్ ఫిట్ చేయడానికి మీరు అంటించడానికి కావాల్సినవి అదేంటి, అలాగే రబ్బర్ సుత్తి కానీ నేను అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటుంది. రబ్బర్ సుత్తి కొనుక్కున్నా పర్వాలేదు, లేకపోతే మంచి వుడ్ కర్ర ఉన్న సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, టైల్స్ మంచిగా ఉండి కూడా మనం టైల్స్ బాగానే ఫిట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ఊర్పు ప్రధానం అండి. అదే అమ్మకాలు వేసుకొని స్టార్టింగు దాన్ని మనం పర్ఫెక్ట్గా గజింబత్తో ఊర్చుకు రావాలి. అలా ఊర్చుగా వచ్చినప్పుడు మాత్రం మీకు టైల్స్ ఈజీగానే నీట్గానే ఫిట్టింగ్ అవుతుంటాయండి, ఇబ్బంది ఉండదు. లేకపోతే ఇబ్బంది పెడతాయి. మనం అంత పర్ఫెక్ట్గా చేసినా సరే కానీ ఒకవేళ అంతకీ బెండ్ వస్తే మాత్రం అప్పుడు టైల్స్లో డిఫెక్ట్ ఉన్నట్టుగానే మనకు తెలిసిపోతుంది. టైల్స్ తేడా ఉంటే లేదు, మనం ఏదైనా తేడా చేసామంటే ఒకసారి చెక్ చేసుకొని ఫ్లోర్ ఏమైనా మళ్ళీ ఇబ్బంది అనుకుంటే ఒకసారి అలా లెవెల్ చేసుకొని చేసుకోవడం చాలా మంచిది, ఉత్తమం. అలా కాకుండానే మామూలుగా ఇంకా ఇలా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ గది వరకు వేస్తాం. అలాగే కటింగ్స్ కూడా అన్నీ చేసుకొస్తున్నాను. చేసి మళ్ళీ వాటిని ఎలా తీసుకొని ఒకేసారి వేద్దాం, కౌంటర్ పెట్టి అంటించేసి సరిపోతుంది. నెక్స్ట్ అలాగే మీకు ఏ విధమైన సందేహాలున్నా టైల్స్ మేస్త్రీలైనా లేకపోతే టైల్స్ వర్కర్స్ కానీ, అలాగే హౌస్ కట్టిన న్యూ కన్స్ట్రక్షన్స్ ఓనర్స్ కానీ, ఇంకెవరైనా ఏ విధమైన సందేహాలు ఉన్నా కానీ నాకు కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను వీలు చూసుకొని దానికి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ కంపల్సరీ. అలాగే ఎవరికి సందేహాలు ఉన్నా సరే నన్ను సంప్రదించవచ్చు. అలాగే ఫస్ట్ మీరు ఏం చెప్పాలంటే ఓనర్స్ని ఫ్లోరింగ్ వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ గరికెసకండి. శాండ్, రఫ్ శాండ్ ఎంత గరుకుంటే అంత మంచిది. ఇప్పుడు అంతా మెత్తన వస్తుంది కాబట్టి మ్యాక్సిమం చూసుకొని వీలైనంత వరకు కనీసం మీడియం గరికైనా సరే ఉంటే మంచిదండి టైల్స్కి. ఎందుకంటే కిందన గాలి వెళ్ళదు కాబట్టి టైల్స్ అంటించి వచ్చిన తర్వాత అవి సెట్ అవ్వడానికి మెత్తనెస్కి అయితే చాలా టైం పడుతుంది. అదే గరికస్కి అయితే మీకు ప్రాబ్లం ఉండదు, చాలా ఫాస్ట్గానే సెట్ అవుతుంది. ఎక్కడ అంటే మ్యాక్సిమం ఏంటంటే ఎక్కడ డొల్ల సౌండ్ కూడా రాకుండానే
పర్ఫెక్ట్గానే ఫిట్ అవుతుంది. మెత్తనెస్ అనేసరికి మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అలాగే టైల్స్ తీసుకునేటప్పుడు కూడా ఓనర్స్ కూడా ఏ కంపెనీ తీసుకున్నా ఏ బ్రాండ్ తీసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. బ్రాండ్కి వెళ్తే ఏముంది, బ్రాండ్కి కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి, ప్లస్ బ్రాండ్ తీసుకుంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టు దాని క్వాలిటీ దానికి ఉంటుంది. కానీ బెండ్లు తక్కువ ఎక్కువ రావాలనేసరికి మాత్రం కంపల్సరీ ప్రీమియం క్వాలిటీ తీసుకోండి. అంటే బ్రాండ్ ఏదైనా అందులో ఫస్ట్ క్వాలిటీని ప్రీమియం అంటారు, తర్వాత స్టాండర్డ్, అలాగే కమర్షియల్ అని 3 ఉంటాయి. అయితే మ్యాక్సిమం ఇప్పుడు అందరూ ప్రీమియమే తెస్తున్నారు, ప్రీమియం వాడుతున్నారులేండి. కానీ ఇన్ కేస్ అక్కడక్కడ అడపదడప మీ ఏరియాలో కొన్ని ఏరియాల్లో ఉంటే మనం ఏం చేయలేం కాబట్టి ఇది కూడా చిన్న అవగాహన కోసం మాత్రం చెప్తున్నామండి. ప్రీమియం టైల్స్ తీసుకుంటే మ్యాక్సిమం ఏంటంటే ఇబ్బంది ఉండదు. కంపెనీ దానికి ఒక స్టాండర్డ్స్తో చేస్తూ ఉంటుంది. బాగా వచ్చినవన్నీ ప్రీమియంలోనే, మిగతా స్టాండర్డ్కి పంపిస్తారు. కమర్షియల్ అంటే లేవులండి, అవి ఏమంటే పోయినవి ఇరిగిపోయినవి అలాంటివన్నీ కలిపి కమర్షియల్ కింద. కమర్షియల్ ఎక్కువ కమర్షియల్ అని అంతకుముందు పూర్వం ఉండేవి, ఇప్పుడు అవన్నీ లేవులండి, నో ప్రాబ్లం. అలాగే నెక్స్ట్ రూమ్కి వచ్చాం కదా, నెక్స్ట్ రూమ్ కూడా మనం ఊడ్చుకొని మనం ఏం చేసామంటే టైల్స్ అంటిస్తున్నాం. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నాకు తోచినంతలో నాకు గుర్తున్నవి మాత్రం మీకు నేను వివరించగలుగుతున్నాను. అదే అక్కడ ఏదో ప్రాబ్లం టైల్ వచ్చింది, అది చిన్న డిఫెక్ట్ ఉండడం వల్ల దాన్ని అలాగే సైడ్కి లాగి తీసేయడం వలన మనకి కింద నుండి సిమెంట్ ఎక్కువగా ఇబ్బంది పెట్టదండి. నెక్స్ట్ ఇంకా ఏముంది, అలాగే ప్రతి టైల్కి 2 సార్లు మాత్రం వేసుకోవాలి. గీతలు పెట్టి అలవాటు ఉన్న వాళ్ళు గీతలు పెట్టి, గీతలు పెట్టలేని వాళ్ళు కింద ఏమైనా ఉంటే సరి చేసుకొని తాపితో లెవెల్ చేసుకున్నాక కంపల్సరీ రెండోసారి వేసిన వెంటనే మాత్రం టైల్ పెట్టేసుకుంటే మనకి మ్యాక్సిమం వీలైనంత వరకు డొల్ల సౌండ్ రాకుండానే టైల్స్ ఫిట్టింగ్ అవుతాయి, ఇబ్బంది ఉండదు. అలాగే ఇలా కంప్లీట్గా ఇలాగ ప్రాసెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి లైన్ డోర్ లాక్కొని వేసుకుంటే మ్యాక్సిమం ఇబ్బంది ఉండదు. అలాగే టైల్స్ అయిపోయినాక స్పాంజ్తో ఎలాగైనా ఒత్తుకొని వచ్చేస్తే సరిపోతుంది, క్లీన్ చేసుకొని వస్తే. మ్యాక్సిమం క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ అందరూ గుర్తుంచుకోవాల్సింది జాయింట్స్ అండి. జాయింట్స్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైట్ టైల్స్ కదా, అసలు ఇబ్బంది అవుతుంది గ్రౌటింగ్ చేసినప్పుడు. జాయింట్స్లో మాత్రం కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో ఏం లేకుండానే క్లీన్ చేసుకొని రావాలి. టైల్స్లో అడపదడప అక్కడక్కడ మనం అడిగేసి తొక్కినా కానీ లేకపోతే అక్కడ సిమెంట్ ఉండిపోయినా నో ప్రాబ్లం, మరుసటి రోజు ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది. కానీ జాయింట్స్లో ఉండిపోతే మాత్రం అది మనకి సమస్యగా మారుతుంది. అదే గ్రే కలర్ కానీ అదేమైనా టెర్రకాట్, రెడ్, ఇంక మిగతా ఏవైనా బ్లూ కలర్ ఇలాంటి కలర్స్ టైల్స్ అయితే అప్పుడు మాత్రం నో ప్రాబ్లం, మీరు క్లీనింగ్ కొంచెం ఎలా చేసినా ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ అలాగే కిచెన్ ఐటమ్ కూడా గంటలు కొడుతున్నాం నెక్స్ట్. అలాగే ఇంకా కటింగ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ డే అయినాక ఫస్ట్ డే ఎప్పుడు ఫ్లోర్ వేసుకొని ఆపేసుకొని మంచిది. చిన్నదైతే మాత్రం ఫ్లోర్ వేసుకొని టైం ఉంటే స్కటింగ్ చేసుకోండి, లేదా వీలైనంత వరకు ఫస్ట్ ఫ్లోరింగ్ వేసుకొని మరుసటి రోజు కటింగ్ చేసుకోవడం వీలైనంత వరకు చాలా మంచిది. లేని పక్షంలో ఎట్ ఏ టైం ఒకే రోజు అన్నీ చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఫ్లోర్ అంటించిన తర్వాత నేను మధ్యలో చూసే ఉంటారు మీరు, బరువులు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏమైనా అంటించేసి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్లోని ఎక్కడైనా చిన్న చిన్న టైల్స్ ముక్కలు కట్ చేసి జాయింట్లో పెట్టుకొని బరువులు పెట్టుకోవాలి. లేదా స్టాండ్ ఇసుక మూటలు కానీ బరువు పెట్టుకుంటే మరుసటి రోజు మార్నింగ్ మనం వచ్చేసరికి అవి సెట్ అయిపోతుంటాయి. ఎలా ఉన్నాయి అలాగా. అంటే టైల్స్ అయినా కొన్నిసార్లు బెండ్ ఉండొచ్చు, లేదా మనం ఎక్కువగా తిరుగుతాం కదా, టైల్స్ అక్కడ అంటించి దాని మీద తిరుగుతాం కాబట్టి మనం ఎక్కడైనా అడిగిలు వేసినప్పుడు ఎక్కడైనా లూజ్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా టైల్ బెండ్ ఉన్నప్పుడు అది కంపల్సరీ కింద దిగడానికి జరుగుతుంది, లేగడం కానీ దిగడం కానీ. అలాంటి వాటిని 4 సుత్తితో లెవెల్ చేసి రబ్బర్ హ్యామర్తో బరువు పెడితే మరుసటి రోజు మార్నింగ్కి మనకి అది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే స్కటింగ్ సైడ్ వేసినప్పుడు మాత్రం గజం బద్దతో మాత్రం మీరు లెవెల్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. రేపు మళ్ళీ వాళ్ళు కబోర్డ్ వర్క్ అది చేయించుకున్నా సరే మన మీద కంప్లైంట్ చెప్పకుండానే ఉంటారు. లేకపోతే ఏంటి వాళ్ళు టైల్స్ సరి చేయలేదండి అని చెప్పేసి మన మీద అంటారు, వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది ప్రేమది పెట్టుకోవడానికి. అందుకే మన పని మనం పర్ఫెక్ట్గా చేసి చెప్పినప్పుడు వాళ్ళు కూడా మన మీద కంప్లైంట్ చెప్పరు, వాళ్ళు కూడా హ్యాపీగానే వాళ్ళ పని వాళ్ళ సాఫీగా అవుతుంది. అలాగే మేసన్ వర్క్ కూడా మన పర్ఫెక్ట్గా ఉంటే మన పని కూడా సాఫీగా జరుగుతుంది. తప్పదు మరి, ఎవరు తప్పు చేసినా సరే మనల్ని అంటూ ఉంటారు కాబట్టి మనం మ్యాక్సిమం వీలైనంత వరకు కేర్ తీసుకోవాలి.
లేని పక్షాన మనం ఏం చేయలేం కదా. అలాగే అదిగోండి, మళ్ళీ మొత్తం లెవెల్ చేసుకున్నాకే వేరే కబోర్డ్ ఇది పెట్టేసి కొద్దిగా సున్నం వేసుకొని దాన్ని లెవెల్ చేసి సున్నంతోనే లెవెల్ చేసుకొని అప్పుడు మళ్ళీ దాన్ని సరిపడా టైల్ కట్ చేసి ఉండరేసి అంటింగ్ చేస్తే సరిపోతుంది. ఆ ప్రాసెస్ కూడా ఉంటుంది, చూసుంటాను మీరు వీడియోలో. ఇలా కంప్లీట్గా అయిపోయినాక ఇలా పెట్టేసినాక అలాగే టాప్ పెట్టి క్లీన్ చేసేటప్పుడు దీనికి కూడా స్పాంజ్తో నీట్గా క్లీన్ చేసుకొచ్చినాక మొత్తం అయిపోయింది. మీకు అలాగే లాస్ట్కి వచ్చేసరికి ఏమైనా కన్నం కావాలి వాళ్ళంటే వాటర్ పోవడానికి హోల్ కావాలంటే చిన్న హోల్ పెట్టేసి వదిలేస్తారు టైల్కి. తర్వాత వాళ్ళు పెట్టించుకున్నారు ఓనర్స్ మిషన్తో కానీ లేదా జంపర్ పైప్తో కానీ. ఇలా గడప ఉంటే గడప కట్టేసేయాలి. అవును, అక్కడ చూడండి వంటగదిలోని ఫ్లోర్ కూడా లెవెల్ చేస్తున్నారు ఒక సైడు. ఆ లెవెల్ చేసినాక అన్నీ వేసి ఒకేసారి ఎగ్దమ్ కట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా అదిగోండి ఫ్రెండ్స్, అలాగే ఎంత అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. క్లీన్ చేసి గ్రౌటింగ్ పెట్టేస్తున్నాను చూడండి. నీట్గా క్లీన్ చేసి వాటర్లో కలుపుకొని గ్రౌటింగ్ ప్యాకెట్ని ఏ కలర్కి ఆ కలరు, ఇది వైట్ టైల్స్ కదా, వైటే పెడతాను. వైట్లో పెట్టేసి ఇలాగా పెట్టి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అంటే అక్కడ ఏరియాని బట్టి పరిస్థితిని బట్టి మీరు ఒక 2-3 రోజులు ఆగితే మాత్రం కొద్దిగా ఫాస్ట్గానే డ్రై అవుతుంది. అదే రోజు అయితే స్లోగా డ్రై అవుతుంది. ఇలా పెట్టేసి మొత్తం అన్నీ రేక్తో కలుపుకొని వచ్చి పెట్టేసి ఆరిన తర్వాత ఫస్ట్ జాయింట్ కొట్టి క్లీన్ చేయాలి. జాయింట్ కొట్టేసి కొద్దిసేపు అయినా కొన్ని క్లాత్ తీసుకొని జాయింట్ తుడిచేస్తే మళ్ళీ నీట్గానే ఎక్కడ దాడి వచ్చేస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా అందంగా నీట్గా తయారవుతుంది. సైడ్ లైన్ పెట్టేసి ఫ్లోర్ పెట్టేశాను కదా, ఇలానే చూడండి. లాస్ట్ అంతా అయిపోయినాక మాత్రం అవన్నీ మొత్తం పెట్టేసాము. ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ అవుతుంది, క్లీనింగ్ ప్రాసెస్ క్లాత్తోనే. అలాగే కబోర్డ్స్లో ఎక్కువ పడుతుంది కాబట్టి పౌడర్ పెడితే సరిపోతుంది. తడి చెమ్మ ఉంటుంది కాబట్టి మిగతా అంతా మాత్రం తడి మొక్క మాత్రం కంపల్సరీ పెట్టండి. లేదా మళ్ళీ ఊడిపోతే వాటరింగ్ చేసినప్పుడు ఊడిపోయింది అనుకోండి, మళ్ళీ మనకి చెడ్డ పేరు. అలాగే ఓనర్స్ కూడా ఇబ్బంది పడతారు, చీమలు అవి రావడం అదని. లాస్ట్లో అంతా అయిపోయినాక కొండ చీపురుతో క్లీన్ చేసుకొస్తే సరిపోతుంది. అలాగే చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత నీట్గా ఉందో. అలాగే బాత్రూమ్ గట్టు కూడా చూసారా, నేను సగమే కట్టించాను. గట్టు సగం కట్టిస్తే డోర్ అవతలకి వెళ్తుంది, స్నానం చేసినప్పుడు వాటర్ అవతల రాదండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.